బాయ్. లాంగ్ యాప్ తర్వాత మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అంటే చాలా లాంగ్ యాప్. మరి లాస్ట్ వీడియోలో అయితే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ పార్ట్ 1 అయితే చెప్పాను. ఇది పార్ట్ 2 అండ్ స్టార్ట్ చేద్దాం. మరి ఇప్పుడు సమ్ ఏంటంటే ఐ హ్యావ్ ఏ టోటల్ నెంబర్ ఆఫ్ 300 రూపీస్ ఇన్ కాయిన్స్ ఆఫ్ డినామినేషన్. మరి నా దగ్గర 300 రూపాయలు ఉన్నాయనుకోండి, అది కూడా కాయిన్స్ రూపంలో. ఆ కాయిన్స్ ఏంటి? ₹1, ₹2 and ₹5. The number of ₹2 coins is 3 times the number of ₹5 coins. మరి ₹2 coins ఎలా వస్తుంది? 3 times of ₹5 coins చేస్తే వస్తుంది. మరి ఇక్కడ అయితే the number of total coins is 160. మొత్తం అన్ని కాయిన్స్ కలిపితే 160 వస్తుంది. How many coins each denomination వస్తుంది? 5 rupee coin, 1 rupee coin, 2 rupee coin. వాటి యొక్క డినామినేషన్ ఫైండ్ అవుట్ చేయడం, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఫస్ట్ టోటల్ మనీ ఎంత? టోటల్ మనీ ఈక్వల్ టు ₹300. 300 రూపీస్. మరి టోటల్ కాయిన్స్ వచ్చేసి 160 కాయిన్స్. మరి ఇప్పుడు దాంట్లో 5 కాయిన్స్ మనం ఎక్స్ అనుకోవాలి. ది నెంబర్ ఆఫ్ ₹5 coins be x. మరి ఇక్కడ x అనుకుంటే ది నెంబర్ ఆఫ్ ₹2 coins ఈక్వల్ టు 3 times of 5 coins అన్నారు. 3 times of అంటే 3 times of ₹5 coins అంటే 3 times అంటే 3 into కదా ₹5 అంటే x. 3 into x అంటే 3x. మరి ఇప్పుడు 1 రూపీ కాయిన్ ఏమవుతుంది? ది నెంబర్ ఆఫ్ ₹1 rupee coins ఈక్వల్ టు 1 రూపీ కాయిన్ ఎలా వస్తుందండి? టోటల్ కాయిన్స్ నుంచి నెంబర్ ఆఫ్ 2 కాయిన్స్ నెంబర్ ఆఫ్ 5 కాయిన్స్ మైనస్ చేస్తే వస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ coins minus ₹2 coins minus ₹5 coins అంటే ఏంటి? 160 minus 3x minus x minus into minus plus 160 3x plus x 4x. that is సింబల్ ఇది ఉంది కాబట్టి minus 4x అనుకున్నా. ఇప్పుడు సమ్మర్ అవుతుంది. మరి ది డినామినేషన్ ఆఫ్ కాయిన్స్ ఈక్వల్ టు ఇలా 1 రూపీ కాయిన్ ఎంత వచ్చింది మనకు? 1 into 160 minus 4x వచ్చింది కదా. 160 minus 4x ప్లస్ టోటల్ కాయిన్స్ ఎలా వస్తాయండి? మరి అంతా ప్లస్ చేస్తేనే వస్తాయి కాబట్టి ఇలా ప్లస్ చేస్తున్నాం. 2 into 3x ప్లస్ 5 into x అంటే ఏమవుతుంది? ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అంటే 360. ఇక్కడ ఒక తేడా మర్చిపోయా. టోటల్ మనీ ఈక్వల్ టు total money equal to 1 into 160 minus 4x అంటే 160 minus 4x plus 2 into 3x 6x plus 5 into x 5x. 160 minus 300 equal to rupees 300 equal to
160 minus 4x, 6x plus 5x, 11x. మరి ఇక్కడ minus 4x plus 11x, minus into plus, minus 11 minus 4, 7. 7 బిట్స్ ఏమో తీసుకుంది కాబట్టి అంటే ఏమవుతుంది ఇక్కడ రూపీస్ 300 ఈక్వల్ టు 160 ప్లస్ 7x. ఈ 7x ఇలా పంపి ఈ 300 ఎలా తీసుకొస్తే ఇక్కడ వస్తుంది. ఈ 7x ఇలా పంపి ఈ 300 ఇలా తీసుకొస్తే ప్లస్ ఏదైతే మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ 7x ఈక్వల్ టు 160 ప్లస్ ఇక్కడ ఏదైతే మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ 300 మైనస్ 7x ఈక్వల్ టు ఇక్కడ మీకు అర్థమయ్యేది మళ్ళీ చెప్తున్నాను 300 మైనస్ 160 జీరో వస్తుంది కానీ 10 ఫోర్ తీసుకోవాలి మనం 10 minus 6 4 2 minus 1 1 140 మరి ప్రతి సింబల్ దేనిలో ఉంటుందా అంటే మైనస్ 140 అంటే ఇప్పుడు x ఏమవుతుంది x ఈక్వల్ టు మైనస్ 140 బై మైనస్ 7x. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఓకే x ఇలా పెట్టి ఇక్కడ 7 తీసుకుంటే 20 అంటే ఇప్పుడు x ఎంత వచ్చింది 20 వచ్చింది. మరి ఇక్కడ x ఈక్వల్ టు 20 వచ్చింది. ఫస్ట్ నెంబర్ ఆఫ్ రూపీస్ 1 coin ఈక్వల్ టు 160 మైనస్ 4x అంటే ఏమవుతుంది 160 మైనస్ 4 ఇంటూ 20 అంటే 160 మైనస్ 80 అంటే 80 పాయింట్స్. మరి నెంబర్ ఆఫ్ ఫస్ట్ ఇక్కడ ఓకే నెంబర్ ఆఫ్ రూపీ 5 coins ఈక్వల్ టు x అంటే 20 ఆల్రెడీ మనకు ముందే వచ్చింది. నెంబర్ ఆఫ్ రూపీ 2 coins అంటే 3x అంటే 3 into 20 అంటే 60 coins. మరి ఇక్కడ సరిపోయిందో చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని 160 అన్నాడు. సో ఇక్కడ 80 coins 20 coins 60 coins 80 plus 20 100 100 plus 60 coins 100 plus 60 160